మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల గోదావరి నదిలో ఇసుక మట్టి తవ్వకాలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గల గోదావరి నదిలో అక్రమార్కులు అక్రమంగా ఇసుక మట్టిని తరలిస్తున్నారని ఈ ఇసుక మట్టి మాఫియా వెనుక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు హస్తం ఉన్నదని విమర్శించారు. అక్రమార్కులు అక్రమంగా గోదావరి నదిలో జేసీబీలతో తవ్వకాలు జరపడం వల్ల పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక మట్టి అక్రమ తరలింపుపై మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మట్టి అక్రమ తవ్వకాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో గల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు టోకెన్ సమ్మె నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, డస్ట్ అలవెన్స్ 5,000 రూపాయలు చెల్లించాలని, ఈఎస్ఐ వైద్య సౌకర్యం కల్పించాలంటూ కాంట్రాక్టు కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గత 30 ఏళ్లుగా మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక అభివృద్ధి కుంటుపడిందని, మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తెచ్చే విధంగా దశల వారీగా ఉద్యమాలు చేపడతామని అఖిలపక్ష నాయకులు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద బాలాజీ జిన్నింగ్ మిల్ ముందు పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. 2 రోజులుగా ప్రైవేటు వాహనాల్లో పత్తి తీసుకువచ్చి జిన్నింగ్ మిల్ ముందు పడిగాపులు కాస్తున్నా సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టడం లేదని, వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లింగాపూర్ మండలం మామిడిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే కోవాలక్ష్మి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే కోవాలక్ష్మి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పలువురు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కోవాలక్ష్మి అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీశాఖ రేంజ్ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించారు. బెజ్జూరు, పెంచికల్పేట, కాగజ్నగర్ అటవీ ప్రాంతాల్లో 2 రోజుల పాటు జరిగే ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్కు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలువురు ఔత్సాహికులు పాల్గొన్న ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.